ఒక పదాన్ని ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే ఆ పదం ఇంతకు ముందు తెలుగులో ఉండాలా వద్దా? ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తెలుగులో, నీరు, ఫుడ్, ఆహారం, ఎయిర్, గాలి. యాశ్వా, బ్లాక్ కావద్దు, యాశ్వా. యాశ్వ అంటే ఏంటి? అంటే ఏంటి, అది ఒక పదార్థమా లేకపోతే ఒక పేరా? అది పదార్థమా, పరమార్థమా, అర్థమా అని నేను అడగట్లేదు. నేను వాటర్ అన్నప్పుడు మీరేమన్నారు? నీరన్నా. ఎయిర్ అన్నప్పుడు ఏమన్నారు? గాలి. యాశ్వా అన్నప్పుడు మీరు ఎందుకు ఏం చెప్పట్లేదు? యాశ్వ అంటే అసలు ఏంటి సార్, నాకు తెలియదు కదా. నీ ప్రశ్నకి టక్కన ఆన్సర్ చెప్పడానికి యాంకరు బైబిల్ పండితుడు కాదు, ఆయన చేతిలో బైబిల్ లేదు. నీ ప్రశ్న ఎక్కడిది? బైబిల్లో ప్రశ్న. బైబిల్లో ప్రశ్నకి జవాబు ఎక్కడ వెతకాలి? బైబిల్లో వెతకాలి. బైబిల్ తెలియని యాంకర్ ఏం చెప్తాడు? యాషువా అంటే అర్థం. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడనని రాయబడి ఉంది. అక్కడ యేసు అనే పదం దగ్గర పుట్నోట్లో 2 అని ఉంటుంది. అంటే ఆ పదానికి అర్థం కింద యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థం. ఆ పదానికి అర్థం ఏంటి? యాశ్వా అంటున్నావు కదా, ఆ పదానికి అర్థం ఏంటంటే రక్షకుడని అర్థం. ఇంకా నీకు తెలియకపోతే బైబిల్ చూసి తెలుస్తుంది. బైబిల్ని చదవకుండా ఎవరిని అడిగితే నీకేం అర్థం అవుతుంది?